మాటలో చదువుదాం. రామపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు. రామపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారే కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి వాటిని అభ్యసించుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని నీతి అనేది విశ్వాసం ఉంచిన వాళ్లకు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ఎందుకండి దేవుడు అనుగ్రహించాల్సిన అవసరం ఏముంది అంటే మనుషుల దగ్గర నీతి లేదు కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎలా? నువ్వు పుణ్యకార్యాలు చేయి, నిన్ను పుణ్యాత్మునిగా భావిస్తాను అనట్లేదు. ఎందుకంటే ఒక్కసారి పాపం చేసిన వాడు దేవుని దృష్టికి మరలా పుణ్యాత్ముడు అయ్యే అవకాశమే లేదు. ఒక్కసారి పాపం చేశాడనంటే దేవుని దృష్టికి అతడు నిత్యత్వం అంతా కూడా యుగ యుగాలకి అతను పాపే. మనం అనుకోండి మారెళ్ళారా అని మనుషులుగా మళ్ళీ సంబంధాల్లో కొనసాగిపోతాం. దేవుడు పరిశుద్ధుడు, పాపులను పాపాన్ని కూడా ఆయన అసహించుకుంటాడు. ఎంతకాలం అసహించుకుంటాడు? యుగ యుగాలు అసహించుకుంటాడు. కాబట్టి ఒక్కసారి దేవుని దృష్టిలో పాపం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఎల్లప్పటికీ పాపే. కాబట్టి దేవుడు ఆ నీతిని విశ్వాసం ఉంచండి, నా కుమారుని యందు ఆయన కార్యం నందు విశ్వాసం ఉంచండి, నేను మీకు అనుగ్రహించి మిమ్మల్ని అప్పుడు పుణ్యాత్ములుగా నీతిమంతులుగా పరిగణిస్తాను అంటున్నాడు. కారణాలు ఏంటంటే అలా నీతిని అనుగ్రహించడానికి కారణాలు ఏంటంటే కింద చెప్తూ మనుషులు దేవుడి గురించిన సత్యాన్ని అణిచివేసి, ఆయన నిత్యశక్తిని, ఆయన దేవత్వాన్ని అణిచివేసి, ఆయన సృష్టికర్త, అక్షయుడు, యుగ యుగాలకు నిరంతరము కూడా స్తోత్రార్హుడు అనే సత్యాన్ని పక్కన పెట్టి సృష్టిలో ఉండే వ్యక్తులను, వస్తువులను, జంతువులను, పశువులను సృష్టికర్తగా వాళ్ళు పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళ హృదయం చీకటైపోయింది. అంటే దేవుడి గురించిన విషయాలను స్పష్టంగా ఆలోచించగలిగే కెపాసిటీని మనిషిని కోల్పోయాడు. కాబట్టి ఎవరినైనా దేవుడు అనేస్తారు, దేన్నైనా దేవుడు అనేస్తారు. దేవుడు అయిన వాడు ఖచ్చితంగా ఎలాగే ఉండాలనంటే ఊరుకోరా అని ఎగతాళి చేస్తాడు. దొంగతనాలు చేసేవాడు దేవుడే, మటరలు చేసేవాడు దేవుడే, వ్యభిచారం చేసేవాడు దేవుడే. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒక క్వాలిటీని చూసి దేవుడు అని అనేస్తూ ఏం చేస్తున్నారు? పూర్తిగా వాళ్ళ హృదయం అంధకారంతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశాడట? దేవుడు మనుషులు అలా నిరంతరం సత్యాన్ని అణిచివేస్తూ ఈ లోకంలో సృష్టించబడినటువంటి వ్యక్తులను, వస్తువులను తీసుకొచ్చి నాతో సమానుడు అన్నట్లు వాళ్ళు పూజిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళని పాపానికి విడిచిపెట్టేస్తాను శిక్షగా అని దేవుడు తుచ్చమైన అభిలాషలకు, అపవిత్రతకు మనుషులను అప్పగించాడు. వాళ్ళు స్వలింగ సంపర్కులుగా
ఉంటూ అనేక రోగాలతో అవమానకరమైన జీవితాలను జీవిస్తున్నారు. 28వ వచనం చూస్తే, మనుషులు తమ మనస్సులో దేవునికి చోటివ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను తీసుకెళ్ళి భ్రష్టమైన మనస్సుకు అప్పగించాడు. యోబు గురించిన విషయం మన అందరికీ తెలుసు కదా. యోబు గురించి దేవుడు తన దగ్గరకు వచ్చిన సాతానుతో చాలా గొప్పగా మాట్లాడాడు. యోబు గురించి ఆలోచించావా? అతను యథార్థవంతుడు, భక్తిపరుడు అని దేవుడు అన్నప్పుడు సాతాను అన్న మాటలు మనకు తెలుసు. ఆ ఊరికనే నిన్ను నమ్ముతున్నాడు ఏంటి, నువ్వు అతన్నే ఆశీర్వదించావు, అతన్ని కాపాడుతున్నావు కాబట్టి నిన్ను నమ్ముతున్నాడు అని. సో దేవుడు ఏదైతే ఇచ్చాడో బిడ్డల్ని, ఆస్తుల్ని, నువ్వు ఏదైనా చేసుకో అన్నాడు. చివరికి ఆరోగ్యాన్ని కూడా నువ్వు తీసుకో, ప్రాణహాని తలపెట్టకుండా అని ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టడానికి సాతానికి అవకాశం ఇచ్చాడు. యోబు దుస్థితిని తలుచుకుంటే తట్టుకోలేం కదా. ఒక్క క్షణం కూడా దాన్ని మనం ఊహించలేం. ఉన్న వాటిని అన్నింటినీ కోల్పోయి, బిడ్డలందరినీ కోల్పోయి, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి మూలుగుతూ ఉంటే ఎంతటి భయంకరమైన దుస్థితితో కదా. అంటే దేవుడు ఎవరినైనా సాతాను చేతికి అప్పగిస్తే సాతాను ఏం చేస్తాడు? యోబుని శ్రమ పెట్టినట్టు శ్రమ పెడతాడు. తట్టుకోగలమా? మానవ మాతృలమైన మనం తట్టుకోలేదు. అలాంటిది సాతానికి అప్పగిస్తేనే మనిషి జీవితం అంత దుర్భరమైతే పాపానికి అప్పగిస్తే మనిషి జీవితం ఇంకెంత దుర్భరంగా ఉంటుంది? మిమ్మల్ని ప్రశ్న అడగాలి, దీనికి జవాబు చెప్పాలంటే. పాపం ప్రమాదకరమైందా, సాతాను గడు ప్రమాదకరమైన వాడా? అంటే ఇద్దరు ప్రమాదకరం. అంటే సాతాను పాపము ప్రమాదకరమే, కానీ ఎక్కువ ప్రమాదకరమైనది పాపమే. ఎందుకంటే సాతానుగాడు కూడా పాపానికి దాసోహం అయిపోయాడు. పాపం అనేది వెళ్ళి సాతానుగాడిని కూడా వంచి వాడిని తనకు బానిసగా చేసుకుంది. మనందరికీ తెలిసిన విషయమే, సాతాను సృష్టించబడిన దేవదూతల్లో అత్యున్నత స్థాయిలో ఉండే దేవదూత అని. కానీ పాపం వాడి హృదయంలోనికి ప్రవేశించింది. అంటే పాపం అనేది ఒక క్రూర జంతువులా పోల్చబడింది. పాపం అనే క్రూర జంతువు వాడి హృదయంలో ప్రవేశించింది. పాపం అనేది వాడిని లోబరుచుకుంది. ఇప్పుడు సాతాను అంటే పాపం, పాపం అంటే సాతాను అన్నట్టు అయిపోయింది. కానీ పాపం వేరు, సాతాను వేరు. సాతానుగాడు ఒకప్పుడు పరిశుద్ధమైన కెరూబే, కానీ వాడు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. పాపం వాడిని కూడా లొంగ తీసుకుంది. అందువల్ల పాపానికి వాడు కూడా బలైపోయాడు. పాపం కోరలో వాడు కూడా చిక్కిపోయాడు. అందువల్ల సాతానుగాడు తప్పనిసరిగా ప్రమాదకారే విశ్వాసులకు, మనుషులకు. అయితే పాపం వాడికన్నా కూడా ప్రమాదకరమైంది విశ్వాసులకు, మనుషులకు. సాతానుగాడికి అప్పగిస్తేనే యోబు పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో మనం చూసాం వాక్యంలో. మరి సాతానుగాడి కంటే ప్రమాదకరమైన పాపం చేతికి మనిషిని అప్పగిస్తే మనిషి జీవితం ఎంత భయంకరమైన స్థితికి చేరిపోతుందో కదా. 1000 ఏళ్ల పరిపాలన కాలం గురించి ఇంతకుముందు ఒక మాట చెప్పాను. 1000 ఏళ్ల పరిపాలనకు ఆరంభంలో సాతానుగాడిని బంధిస్తాడు ప్రభు. 1000 ఏళ్ల పరిపాలన ఆఖరిలో మళ్ళా వాడిని రిలీజ్ చేస్తాడు. ఈ 1000 ఏళ్ల కాలంలో సాతానుగాడు లేడు. అయినా సరే 1000 ఏళ్ల కాలంలో కూడా ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పటికి ప్రభువుని నేరుగా చూస్తున్నా సరే వ్యతిరేకించి ఆయనకు దూరంగా ఉండేవాళ్ళు మనుషుల్లో ఉంటారు. సాతానుగాడు లేకపోయినా సరే పాపం అనేది 1000 ఏళ్ల పరిపాలనలో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి పాపం అనేదే చాలా తీవ్రమైనది సాతానుగాడి కంటే కూడా. అలాంటిది దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నీ మనస్సులో దేవునికి చోటు ఇచ్చావా? అలా చోటు ఇవ్వకపోతే,
అంటే చోటు ఇవ్వడం అంటే ఏంటి? ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకపోతే అప్పుడు తప్పనిసరిగా దేవుడు భ్రష్ట మనస్సుకు నిన్ను అప్పగిస్తాడు. అప్పుడు నిన్ను నాశనం చేసేవి ఆ పాపాలే. అందువల్ల అసూయ, ద్వేషం, గొడవలాడే స్వభావం, కామంతో నిండిపోయినటువంటి హృదయం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మనిషిని? ధనాపేక్ష, ఇవన్నీ ఏం చేస్తాయి? మనిషి ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వవు. అసూయతోనూ ద్వేషంతోనూ రగిలిపోయేవాడు తన శత్రువు నాశనం అయ్యే వరకు కూడా ప్రశాంతంగా ఉండలేడు. ధనాపేక్షతో నిండిపోయిన వాడు ఆ ధనాన్ని సంపాదించాలి అనే యావలో పడి మొత్తం తన జీవితాన్ని, కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడికి దూరం చేసుకుని నష్టాల పాలవుతాడు. ప్రశాంతంగా నిద్రపోలేడు. అందువల్ల దేవుడు చెయ్యరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. అలా అప్పగించేస్తూ ఉంటాడు దేవుడు. ఆ పాపంలోనే వాళ్ళు నాశనం అవుతారు. ఇప్పుడు అది 21 రకాలైన పాపాల లిస్టుని పౌలు గారు మనకి 29 నుంచి 31 వచనాల్లో చెప్పారు. 21 రకాలైన పాపాలు. అది గత వారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 32వ వచనం చూడండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు, ఆ మాట చూడండి ఒకసారి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. వాళ్లకు బాగా తెలుసు అంటున్నాడు, అంటే మనుషులకు బాగా తెలుసు అంటున్నాడు. దే న్యూ ది ఆర్డినెన్స్ ఆఫ్ గాడ్. దేవుని న్యాయ విధి ఏంటో తెలుసు అంటున్నాడు. మనం మొదటి అధ్యాయంలో చూస్తే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది మనుషులకు తెలిసే ఉన్నది అన్నాడు. అంటే దేవుడు ప్రతి మనిషి హృదయంలో కొంత ప్రాథమికమైన సమాచారం, జ్ఞానం అనేదాన్ని పెట్టాడు. ఆ ప్రాథమికమైన జ్ఞానం, సమాచారం ఏంటంటే దేవుడు గురించిన కొన్ని ప్రాథమికమైన సంగతులు ప్రతి మనిషికి తెలుస్తాయి. లోకంలో ఉన్న సంగతులని అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడి గురించిన విషయాలు కొద్ది కొద్దిగా స్పష్టమవుతూ వెళ్తాయి. ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు, ఆయన చాలా శక్తిమంతుడు అనే సంగతి అర్థమవుతుంది. అంతేకాదు దేవుడు ప్రతి మనిషిలో కూడా ఒక పోలీసుని పెట్టాడు, మంచి పోలీసుని. దాన్నే మనస్సాక్షి అంటాం, కాన్షియన్స్ అని అంటాం. ఈ మనస్సాక్షిలో ఏం చేస్తుందంటే, ఈ మనస్సాక్షి ఏది మంచి ఏది చెడు అనే విషయాలను మనకు చెబుతూ ఉంటుంది మనస్సాక్షి. అందువల్ల మనిషి సహజంగానే దేవుడి గురించిన కొంత జ్ఞానం కలిగి ఉన్నాడు. సహజంగానే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానాన్ని సహజంగానే కలిగి ఉన్నాడు. మంచి చేస్తే మంచి జరుగుతుందని, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని మనుషులందరికీ తెలుసా లేదా? అందరికీ తెలుసు. దొంగతనాలు చేస్తే, మోసం చేస్తే నష్టం వస్తుంది అనే విషయం మనుషులకు తెలుసు. ఓకే, ఇవి తెలియని వాళ్ళు ఎవరున్నారు? అంతేకాదు వాళ్ళ హృదయాంతరంగాల్లో కూడా నేను చేస్తున్నది తప్పు, దీనికి దేవుడు శిక్ష విధిస్తాడు అనే సంగతి కూడా ప్రాథమికంగా దేవునికి ఆ మనుషులకు తెలుసు. కాబట్టి నాకు తెలియదు, దేవుడి గురించి నాకు అసలు ఏమీ తెలియదు అనేది అబద్ధం. ఏది మంచి ఏది చెడు నాకు తెలియదు అనేది కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా మనస్సాక్షి దేవుడు పెట్టాడు. ఈ మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని చోట్ల ఫైర్ అలార్మ్స్ అంటాం. అంటే ఫైర్ అలార్మ్ అంటే ఏంటంటే,
మంట ఎక్కడైనా అంటుకుంది అనుకోండి, ఆ బిల్డింగ్ ఎక్కడైనా అంటుకుంది అనుకోండి, అంటుకున్నప్పుడు వచ్చే ఆ పొగ వల్ల ఈ అలారమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఫైర్ అలారం ఏ విధంగా అయితే ఈ మంటలు అంటుకున్నాయి అనేది తెలియజేస్తుందో సైరన్ వేసి, దేవుడు ప్రతి మనిషిలో కూడా పెట్టినటువంటి మనస్సాక్షి పాపం గురించి ఆలోచన, పాపం చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, పాపం చేసినప్పుడు వెంటనే అది అలారం మోగిస్తుంటుంది అనమాట, నువ్వు తప్పు చేస్తున్నావు అని. కాబట్టి తెలియని వాళ్ళు ఎవరు లేరు. పౌలు గారు ఏమంటారు తెలుసా? 32వ వచనం చూడండి, ఇట్టి కార్యాలను అభ్యసించేవారు దేవుని న్యాయ విధిని బాగా ఎరిగిన వాళ్ళే. తర్వాత పాపం చేసినప్పుడు మరణమునకు తగిన వారు అనే విషయం కూడా వాళ్ళు మనుషులందరికీ, మనందరికీ తెలిసిన విషయమే. తప్పంటే ఏంటో తెలుసు, తప్పు చేస్తే దేవుని దగ్గర నుంచి ఎలాంటి శిక్ష వస్తుందో కూడా తెలుసు. బాగుగా ఎరిగి ఉన్నప్పటికీ ఏం చేస్తారట? వాటినే చేస్తూ ఉన్నారు. అందువల్ల మనం ఊరికనే మనం ఆవేశపడి చెబుతాం, కానీ ఎవడన్నా దొంగతనం చేసేవాడు మనకు తెలుసు అనుకోండి, మనం వాడికి చెప్తా ఉంటాం, చెయ్యొద్దురా చెయ్యొద్దురా అని. మోసాలు చేసేవాడిని చెయ్యొద్దురా చెయ్యొద్దురా, సోమరిగా ఉండేవాడిని అలా ఉండొద్దురా అని మనం చెబుతూ ఉంటాం. అంటే వాడికి తెలియదా ఏంటి? ఏమండి చెప్పండి, వాడికి తెలీదా? తెలుసు. అయితే బాగా మనం ఎలాగే వద్దు చేయొద్దు అన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా కోపం వచ్చి ఏమంటారు? నాకు తెలుసు, నువ్వు చెప్పకు అంటారు. మాకు తెలియదు ఏంటి ఇవన్నీ అని అంటారు. కానీ విషయం ఏంటి? తెలుసు, అది తప్పని తెలుసు. దాని మూలంగా దేవుని శిక్ష వస్తుంది, సమాజంలో కూడా చాలా ప్రమాదాన్ని తను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని తెలుసు. నేను దొరకను, నేను తెలివైనోడిని, నేను ఎంతవరకు తప్పించుకున్నా ఏ కారణాలు చెప్పుకుంటాడు. లేదంటే తను సమర్థించుకోవడానికి చాలా పనులు చేస్తారు. నేను ఒక్కడే చేస్తున్నా దొంగతనం, నేను ఒక్కడే చేస్తున్నాను మోసం, వేరే వాళ్ళు చేయట్లేదా, నేను ఒక్కడే చేస్తున్నానా, ఈ సంబంధాలు నాకే ఉన్నాయా, చాలా మందికి ఉన్నాయి అని రకరకాలుగా తన పాపాన్ని సమర్థించుకుంటాడు. ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు అంత మాత్రమే కాదు, తను అందులో కొనసాగడం మాత్రమే కాదు. చూడండి ఏమన్నాడంటే ఆఖరిలో, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో, అంటే అభ్యాసం చేయడం అంటే ఏంటి అంటే నిరంతరం చేసే వాళ్ళతో సంతోషంగా సమ్మతిస్తున్నారు. అంటే అబద్ధం ఆడేవాడు వేరే వాడు అబద్ధం చెబుతూ ఉంటే ఏమని చెప్పాలి? నేను ఎలాగే అబద్ధం ఆడుతాను కాబట్టి నువ్వు కూడా అబద్ధం ఆడు అని చెప్పాలా? సో అప్పుడు ఆ ఎదుటివాడికి మంచి అవకాశం ఉంటుంది. నువ్వు చెప్తావు కదా, నువ్వు చెప్తే ఒకటే నేను చెప్తే ఒకట అని అంటాడు. అందువల్ల ఒక అబద్ధం చెప్పేవాడు, ఒక దొంగతనం చేసేవాడు వేరే వాడిని ఇది నువ్వు తప్పు అని అనడం. ఏమనాలి? పర్వాలేదురా, ఏం కాదులే, మనమేనా ఏంటి అని చెప్పి ఎదుటివాడిని ఇంకా అవసరమైతే ప్రోత్సహిస్తాడనమాట. అందువల్ల పాపాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో? పాపం చేసేవాళ్ళే. ఒక సందర్భంలో ఒక ఆయన అన్నాడు, వ్యభిచారం అనేది పాపం కాదు, బలహీనత అన్నాడు. దేవుడు దాన్ని బలహీనత అన్నాడా? పాపము అని అన్నాడు. దొంగతనం అనేది కూడా ఒకళ్ళు బలహీనత అండి, అది వాళ్ళ బలహీనత. నో, అది బలహీనత కాదు, అది పాపం. అది బలహీనత అంటే ఏంటి అంటే నీకు సరిగా బ్లడ్ సరిగా తక్కువ ఉండడం వల్ల, లేకపోతే బీపీ వల్ల, షుగర్ వల్ల, లేకపోతే ఇంకా జ్వరం వల్ల నువ్వు సరిగా నడవలేకపోతే, సరిగ్గా పని చేయలేకపోతే అది బలహీనత. అంతే తప్ప దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం
అబద్ధాలు చెప్పడం, సొంత డప్పు కొట్టుకోవడం, ఇవన్నీ బలహీనత అని అనకూడదు, వాటిని పాపం అని అనాలి. ఓకే, ఇప్పుడు గమనించండి, పాపం చేస్తున్నవాడు ఏం చేస్తాడు అని అంటే, ఎదుటివాడు పాపం చేస్తుంటే దాన్ని సంతోషంగా సమ్మతిస్తూ ఉంటాడు అనమాట, అంగీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరు కూడా ఆ విధంగా ప్రమాదంలో పడుతున్న వాళ్ళే. సో న్యాయం ఏంటి? న్యాయం ఏంటి అని అంటే, ఎదుటివాడు పాపంలో కొనసాగుతున్నాడు అని అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చెప్పాలి అంటే, చెయ్యొద్దని చెప్పడమే మేలు, దాన్ని సమర్థించకపోవడమే మేలు. అయితే వెంటనే ఇప్పుడు నేను దొంగతనం చేస్తూ మా పిల్లల్ని దొంగతనం చేయొద్దు అన్నాను అనుకోండి, వాళ్ళు వెంటనే నన్ను ప్రశ్నిస్తారా లేదా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భయపడి ఆగిపోయినా కనీసం పెద్ద వయసుకు వచ్చిన తర్వాత అయినా నువ్వే పెద్ద దొంగోడివి, మమ్మల్ని దొంగతనం చేయొద్దు అంటావేంటి అని అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. కాబట్టి ఇప్పుడు న్యాయబద్ధమైన విషయం ఏంటంటే, మనం ఎవరినైనా సరే ఇది చెయ్యొద్దు అన్నామంటే దాన్ని మనం చేయకుండా ఉండడమే కదా న్యాయం. అలా చేస్తున్నప్పుడే కదా మనం వాళ్ళకి చెప్పగలిగినటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఆలోచిద్దాం, మనం ఇప్పుడు నేను ఇప్పుడు దొంగతనం చేయట్లేదు. ఓకే, కానీ గతంలో నేను దొంగతనాలు చేశాను. పెన్సిల్ ఎత్తుకుపోవడం, పెన్నులు ఎత్తుకుపోవడం, మా నాన్నగారి జేబులో అప్పుడప్పుడు డబ్బులు తీసుకుని నాకు నచ్చినట్టు నేను కొనేసుకోవడం అనేది నేను చేశాను, దొంగతనాలు చేశాను. ఓకే, కానీ ఇప్పుడు చేయట్లా. ఎవరి దగ్గర వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోవడం, డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పొచ్చా చెప్పకూడదా? అంటే గతంలో చేశాను కాబట్టి ఇప్పుడు చెప్పకూడదా నేను? ఇంతకుముందు భయంకరంగా అబద్ధాలు చెప్పేవాడిని. ఓకే, ఇప్పుడు భయపడుతున్నాను అబద్ధం చెప్పడానికి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చా చెప్పకూడదా అనంటే, ఒకవేళ నేను అబద్ధం ఇప్పుడు మీరు అబద్ధం ఆడొద్దు అని నేను చెప్పడానికి నాకు అర్హత లేదు అని అన్నారనుకోండి ఎవరైనా సరే, గతంలో నేను అబద్ధం చెప్పాను కాబట్టి ఇప్పుడు ఒకళ్ళని అబద్ధం ఆడొద్దు అని చెప్పే అర్హత నాకు లేదు అని ఎవరైనా అంటే, అప్పుడు ఈ లోకంలోనికి కేవలం దేవుడు మాత్రమే వచ్చి, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే వచ్చి మీరందరూ నిజమే చెప్పండి అనే మాట అనగలుగుతాడు. అంతేనా? ఎందుకంటే పాపం చేయని వాడు ఎవడున్నాడు? ఎవడూ లేడు, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. అందువల్ల ఈ లోకంలో నువ్వు అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, హత్య చేయొద్దు, మోసం చేయొద్దు అని చెప్పడానికి అర్హత కేవలం యేసు ప్రభువుకు మాత్రమే ఉంటుంది. కానీ వాక్యం అయితే ఏమంటుంది తెలుసా? గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు అంటూ ఉంది. అందువల్ల వాక్యాన్ని ఎరిగినటువంటి మనము 100కి 100 పరిపూర్ణులం కాము. అయినా సరే మనం ఏం చెప్పాలి? ఎదుటి వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు, అది బహిరంగమైన బాహాటంగా పాపం అయినప్పుడు మనం తప్పక వాళ్ళను సరిచేయవలసిందే. అదే సమయంలో మనల్ని కూడా మనం పరీక్షించుకుంటూ నేను వాళ్ళని గద్దిస్తున్నాను అని మనల్ని మనం కూడా గద్దించుకుంటే అప్పుడు ప్రభు దానిని అంగీకరిస్తాడు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మనుషులు ఎలా ఉన్నారనంటే వాళ్ళు పాపంలో నిరంతరం కొనసాగుతూ అలా పాపం చేసే వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారు, సంతోషంగా సమర్థిస్తున్నారు. అంటే కొద్దిమంది తల్లిదండ్రులే ఎత్తుకొచ్చి అంటారనమాట, అంటే దొంగతనం చేయని. కొద్దిమంది తల్లిదండ్రులే ఎల్లు కొట్టు, ఎల్లు అన్నయ్యని కొట్టు, ఎల్లు తమ్ముడిని కొట్టు అని వాళ్ళ ముద్దుగా చేసే పనుల్ని ప్రోత్సహిస్తూ ఏం చేస్తున్నారు? కొట్టు, కొట్టు, తిట్టు అని అంటారు. మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మేము పెరుగుతున్నప్పుడు మా నాన్నగారు పదే గుర్తు చేస్తున్నారు, మా అన్నయ్యకి బండ బూతులు నేర్పించారట. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఒక బూతు తిడితే మా అన్నయ్య 2-3 బూతులు పెద్ద బండ బూతులు తిట్టేవాడు. కొద్దిమంది పేరెంట్సే నేర్పిస్తారు బూతులు. కాబట్టి ఇప్పుడు చూడండి, పాపం చేయడం ఒక ఎత్తు,
పాపం చేసే వాళ్ళని సంతోషంగా సమర్థించడం ఒక ఎత్తు. రెండు కూడా దేవుని దృష్టికి ఒకే విధంగా న్యాయం. అందువల్ల నేను గతంలో దొంగతనాలు చేసినా సరే ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు చేయొద్దనే చెప్పాలి. గతంలో నేను అబద్ధాలు ఆడాను, ఓకే, భయం లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా అబద్ధాలు ఆడాను. ఇప్పుడైతే దేవునికి భయపడుతున్నాను. సో ఇప్పుడు నేనేం చెప్పాలి? అబద్ధం చెప్పండి అని చెప్పాలా? నువ్వు చెప్పకూడదనే చెప్పాలి. గతంలో నేను మోసాలు చేసి బ్రతికాను, మరి ఇప్పుడు ఏమని చెప్పాలి? నేను మోసం చేయొద్దనే చెప్పాలి. ఎందుకు? నేను పరిపూర్ణుడిని కాబట్టి నేను చెబుతున్నాను, నువ్వు విను అనే కోణంలో నేను చెప్పకూడదు. కానీ ఏమని చెప్పాలి? ఇదిగో నీ తల్లిదండ్రులను నువ్వు అమర్యాదగా నువ్వు నడుచుకుంటే దేవుని ఉగ్రత వస్తుందని చెప్పాలి. నేను మా తల్లిదండ్రుల పట్ల నేను కూడా అమర్యాదగా నడుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటి విషయంలో అది తలుచుకున్నప్పుడు, అవి గుర్తొచ్చినప్పుడు నేను ఎప్పటికీ సిగ్గుపడుతుంటాను, దుఃఖపడుతుంటాను. ఓకే, సో నేను అసంపూర్ణుని అయినప్పటికీ కూడా దేవుని భయాన్ని బట్టి దేవుని శిక్ష వస్తుందని చెప్పి ఎలాంటి పాపాన్నైనా కానీ నేను ఖండించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాను. ఎందుకంటే దేవుని ప్రమాణం. ఒక్క సందర్భంలోనైనా సరే పాపాన్ని మనం సమర్థించడానికి మనం ప్రయత్నం చేయడం మంచిది కాదు. పాపం చేస్తున్నది మన బిడ్డలే అయినా సరే దాన్ని ఆ పాపాన్ని పాపము అన్నట్టు మనం గుర్తిద్దాం. అది ఆ పాపం అనేది మనుషుల నుంచి, సమాజం నుంచి ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో మనకు తెలియదు. కానీ దేవుడి నుంచి మాత్రం అది తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చేదే. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు? పాపం చేసే వాళ్లను సంతోషంగా సమర్థిస్తున్నారు. అంటే హత్యా ప్రయత్నం చేసి ఒకడు జైలు నుంచి బయటకు వచ్చాడు, వాడిని సపోర్ట్ చేస్తూ చాలామంది ఆయన సమర్థిస్తున్నారు. అలాగే స్త్రీలు పురుషుల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే అందులో తప్పేముంది అని సమర్థించే వాళ్ళు కొద్దిమంది బయలుదేరారు. దొంగతనాలను సమర్థించే వాళ్ళు కొద్దిమంది బయలుదేరారు. మోసాన్ని సమర్థించే వాళ్ళు కొద్దిమంది బయలుదేరారు. అబద్ధాలను సమర్థించే వాళ్ళు కొద్దిమంది బయలుదేరారు. అంటే ఇప్పుడు వీళ్ళకి న్యాయంగా దేవుని యొక్క శిక్ష రాబోతుంది, దేవుని ఉగ్రత అలా వీళ్ళ పైన పెరుగుతూ ఉంది. ఓకే, వీళ్ళ మెడ పైన కత్తి వేలాడుతూ అది నెమ్మదిగా కిందకు దిగుతూ ఉంది అనే సత్యాన్ని విస్మరిస్తున్నారు. సో మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గతంలో నువ్వు పాపం చేసావా లేదా అనేదాన్ని పక్కన పెట్టు. ప్రస్తుతం మాత్రం మనం దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, వాక్యం సహాయంతో, సహవాసం యొక్క సహాయంతో మనం ఆ పాపానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అది మొదటిది. రెండోది ఏంటంటే, ఎవరైనా సరే పాపం చేసినప్పుడు దానిని సమర్థించే వ్యక్తిగా ఉన్నావు అని అంటే కనుక బహుశా దేవుడు నిన్ను చెయ్యరాని కార్యాలు చేయడానికి విడిచిపెట్టేసిన వ్యక్తుల జాబితాలో ఉన్నావేమో. ఎందుకంటే దేవుడు ఎవరినైతే భ్రష్ట మనస్సుకు విడిచిపెట్టేస్తాడో వాడు మాత్రమే పాపంలో కొనసాగుతూ పాపం చేసేవాడిని సంతోషంగా సమర్థిస్తాడు. అందువల్ల పాపం చేయకుండా ఉండడానికి దేవుని సహాయానికి వాడదాం. పాపాన్ని సమర్థించకుండా దానిని ఉన్నట్టు ఖండించడానికి మనం దేవుని సహాయంతో ముందు కొనసాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,